90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మరొకసారి. ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో మీ యొక్క క్రెడిట్ స్కోరు ఎంత నిజాయితీగా ఎంత ప్రాంప్ట్గా ఉన్నా డిఫాల్ట్ లేకపోయినా క్రెడిట్ స్కోరు పెరగదు. ఆ పెరగదు ఎందుకో, పెరగడానికి మనం ఏం చేయాలనో చూద్దాం. ఈ జనరల్గా ఏం జరుగుద్ది అంటే, చాలామంది సిన్సియర్గా క్రెడిట్ కార్డు యూజ్ చేయగానే ఆ డేట్లు టైం పెట్టుకొని ఆ బ్యాంకులో ఆ టైంకి పేమెంట్ ప్రాంప్ట్గా చేయటం జరుగుతుంది. అయినా కానీ క్రెడిట్ స్కోరు బిలో 700 అక్కడే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి చూద్దాం. అయితే జనరల్గా ఇప్పుడు మీకు ఈ క్రెడిట్ స్కోర్ ఎలా పెరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తే అది ఎక్కువ ఎప్పుడు కూడా మెయింటైన్, అంటే క్రెడిట్ ఏదైతే సిబిల్ స్కోర్ ఉందో అది క్లిక్ చేయగానే ఎబో 700 800 మనకి ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటే. మనం నిజాయితీగానే ఉన్నాం, సిన్సియర్గానే ఉన్నాం, ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తున్నాం, కానీ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, సేమ్ అవే ఫీచర్స్ తోటి అలానే ఉంటూ కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనము ఎబో 700 ఎప్పుడు ఉంటాం అన్నమాట. అది ఇప్పుడు నేను చెప్పబోయేది అనమాట. ఏదైతే క్రెడిట్ స్కోర్ ఉందో సిబిల్ స్కోరు అది మనం చూద్దాం. అయితే జనరల్గా ఏంటిదంటే, ఉదాహరణకి బిల్స్ మనం రెగ్యులర్గా పే చేస్తూ ఉంటాం. ఈ పే చేసినప్పుడు ఇవన్నీ చాలామందికి జరుగుతుంటాయి. ఏమని, నేను ఎంత సిన్సియర్గా ఉన్నా కానీ ఆ క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరగట్లేదు అనేది డౌట్స్ ఉంటాయి. వాళ్ళకే ఇది హెల్ప్, అంతే తప్ప ఆల్రెడీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే క్రెడిట్ కార్డు మార్కెటింగ్ చేస్తారో, క్రెడిట్ కార్డులో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలనే డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే. బిగినర్స్ కానీ లెర్నర్స్ కానీ కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకొని ఉన్నవాళ్ళు, అంటే ప్రాంప్ట్గా వాళ్ళ కోసానికి అన్నమాట ఇది. అయితే జనరల్గా ఏంటంటే, ఈ అందరి ఉద్దేశం ఏంటంటే, మనం క్రెడిట్ కార్డు తీసుకున్నాం, విత్ ఇన్ టైంలో మనం బిల్ పే చేసేసినాం, క్లియర్ అయిపోయిందని భావిస్తుంటారు. కానీ దానికి వేరే కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాల్లో ఏంటిదో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే జనరల్గా ఏంటి అంటే, క్రెడిట్ స్కోరు పెరగకపోవటానికి కారణం ఏంటంటే, ఈ ఏదైతే మనము యూజ్ చేసేటటువంటి ఈ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డు ఎప్పటికప్పుడు బిల్లు పే చేసినా కానీ ఉండదు. అయితే మనం ఏం చేయాలి అంటే, ఈ క్రెడిట్ కార్డు పరిమితి ఏదైతే ఉందో దాన్ని మనము ఎప్పుడైనా కానీ 30% కంటే ఎబో వాడకుండా కనుక ఉండగలిగితే మీకు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇవన్నీ నేను ఏదైతే చెప్తున్నా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత క్రెడిట్ స్కోర్ పెరిగింది అనుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. మీరు కూడా ఆలోచించవచ్చు. లేదు అనుకుంటే మీరు అడగవచ్చు. ఒక అవేర్నెస్ అన్నమాట, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే జనరల్గా ఈ లోన్లు ఏదైతే క్రెడిట్ కార్డు అంటే క్రెడిట్ అప్పు, అంటే కార్డు అంటే అప్పు తీసుకోవడానికి ఒక ఉపయోగించుకునే సాధనం కార్డు. అయితే ఈ క్రెడిట్ కార్డు ఎక్కువ శాతం పెరగకపోవడానికి రీజన్ ఏంటిదంటే, ఈ పర్సనల్ లోన్ల కోసమే ఎక్కువ శాతం వాడతారు. ఈ పర్సనల్ లోన్లు వాడే వాటికి పెద్దగా అదేం పెరగదు. ఎందుకు పెరగదు అనేది చెప్తా. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కానీ క్రెడిట్ కార్డు మీద మీరు వాడేటటువంటి తీసుకునేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏదైతే ఉట్టిగినే పర్సనల్ లోన్కి తీసుకుంటే కంటే కూడా షూరిటీ తోటి తీసుకున్నటువంటి ఏవైతే లోన్స్ ఉంటాయో అవి టైంకి కనుక మనం పే చేస్తాం. కాబట్టి నిజాయితీగా ఉన్నవాళ్ళు, అంటే ఆ ప్రాంప్ట్ డేటా ప్రకారం లిమిట్లో ఉండి యూజ్ చేసిన వాళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి, అటువంటి వాటికి స్కోర్ బాగా పెరుగుతుంది. ఏది, హామీతో ఉన్నటువంటి సెక్యూరిటీతో ఉన్నటువంటి హామీతో ఉన్నటువంటి లోన్ల మీద అయితే ఉంటుంది. అయితే అందుకని అప్పుడు ఒకటి రీజన్. అయితే పర్సనల్ లోన్ల మీద ఎక్కువ పెరగదు, కానీ షూరిటీలు వాటి మీద ఉన్న వాటికి స్కోర్ తొందరగా పెరుగుతుంది. రెండోది, అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, పని ఉన్నా లేకున్నా అవసరం లేకున్నా క్రెడిట్ కార్డు ఉంది కదా అని షాపింగ్ చేయటం, తర్వాత అనవసరంగా కొన్నా అనటం, ఇవన్నిటికంటే కూడా మనం అవి కూడా తగ్గిస్తాయి స్కోర్ని. మనం ఏం చేయాలి, అవసరం ఉన్న మేరకే ఉంది కదా క్రెడిట్ కార్డు కదా అని మనం యూజ్ చేయకుండా ఒక 30% వరకు, అంటే అవసరమైన మేరకే వాడుకుంటూ అది కూడా 30% వరకు వాడుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి క్రెడిట్ కార్డులో సిబిల్ స్కోర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఎక్కువ శాతం ఫోన్లు వస్తూ ఉంటాయి, మీకు క్రెడిట్ కార్డు కావాలన్నా, క్రెడిట్ కార్డు ఉంటే మేము ఆ ఆఫర్లు ఇస్తాం, దీనికి ఇది ఇస్తాం, అది ఇస్తాం, క్రెడిట్ కార్డు మీద అయితే ఇంత డిస్కౌంట్ ఇస్తాం, అంత డిస్కౌంట్ ఇస్తాం, మీ పాన్ నెంబరు అవి ఉంటే చెప్పండి అన్నారు అనుకోండి. వెంబటే ఏమవుతుంది, మీరు కనుక ఏదని చెప్తే మీరు అక్కడ ఏమవుతుంది, లోన్ తీసుకున్నట్టే రికార్డ్ అయిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళు ఫస్ట్ చూసేది మీది ఏదైనా చెప్పినప్పుడు ఓకే అని మనం అనగానే
మన సిబిల్ స్కోరే చూస్తారు వాళ్ళు, దాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ వీటితో పాటు కొన్ని అక్కడ ఏం జరుగుతాయంటే ఒక్కోసారి ఆ క్రెడిట్ కార్డులో కూడా కొన్ని అంటే స్కోర్ పెరగకపోవడానికి ఒక్కోసారి మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నటువంటి లోన్స్ కానీ ఏవైతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి అక్కడ ఉండదు అన్నట్టు. అంటే మనం ఎంత ప్రాంప్ట్గా ఎంత పే చేసినా అక్కడ వాళ్ళ డేటా ప్రకారంగా ఏదైతే డేటా ఉందో వాళ్ళు అది ఫాలో అవుతారు. అయితే మళ్ళీ మనకు తెలియదు వాళ్ళు ఏం చూస్తుర్రో ఏం చేస్తుర్రో, ఎంతసేపటికి ఏంటంటే సిబిల్ స్కోర్ ఇట్లుంది అట్లుందని చెప్పడం వరకే. అటువంటప్పుడు ఏంటిదంటే మనం కొంచెం ఈ క్రెడిట్ చూసుకోవాలన్నట్టు. అంటే మనం ఎటువంటివి అంటే ఏంది పర్సనల్ లోన్లకు కాకుండా షూరిటీ అట్లాంటి వాటి మీద కానీ, రెండోది ఏవైతే అవసరమైనప్పుడే తీసుకోవటం 30% వరకు తీసుకోవటం, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా మన యొక్క పెరుగుతూ ఉంటుంది. తర్వాత కొద్దిమంది ఏంటిదంటే లోన్ తీసుకోరు క్రెడిట్ కార్డు, కానీ మన వాళ్ళకి ఇస్తారు. అంటే మన రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో ఎవరికో మన క్రెడిట్ కార్డుని యూజ్ చేసుకోవడానికి ఇస్తారు. ఏమని ఇస్తారు, నీది క్రెడిట్ కార్డు ఉంది కదా నేను నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నయ్యనో బావానో అక్కనో వదినానో అని అంటారు. ఇక మనోళ్ళే కదా ఏమవుతుందిలే అని మనం ఏం చేస్తాం, మన క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఏం చేస్తారు, దాని మీద ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఉదాహరణకి ఇచ్చిర్రే అనుకోండి, ఓకే. ఇవ్వలేదు అనుకోండి, మనం పే చేయాలి కదా. మరి ఒకవేళ అక్కడ ఇర్రెగ్యులర్ అయిపోయో డిఫాల్ట్ అయిన అనుకోండి, నీ క్రెడిట్ స్కోర్ పోద్ది. అతను మన వాళ్ళే, తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు, ఏదన్నా జరగవచ్చు. కానీ ఇటువంటివన్నీ కూడా మనము స్కోరు మన కార్డ్ కాబట్టి మన మీదే పడుతుంది అది. అయితే మనం ఏం చేయాలి అటువంటిప్పుడు, కొంచెం ఇక లేదు అనుకుంటే ఇక ఆ జాగ్రత్తలు ఏవైతున్నాయో మనమే తీసుకోవాలి. ఇంకా మనం ఏం చేయాలి, మెయిన్ ఏం చేయొద్దు, రుణం ఏదైతే లోన్ తీసుకుంటామో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి, అవసరమైతేనే దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. ఇక మూడోది, మన క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికి చెప్పేసి ఇగో నువ్వు కావాలంటే నెల ఉంటుంది మనం వాడుకోవచ్చు తీసుకోవచ్చు అన్నావు అనుకో, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా అవసరం అయ్యి రియల్గా అవసరం ఉంటే ఓకే. నేను కాకుండా కూడా మన వాళ్ళు చాలామంది, మా వాళ్ళు చాలామంది అవి ఇవ్వటం, తర్వాత వాడిని బతిలాడితే పైసలు ఇవ్వకపోవటం, ఈ లోపల ఈయన పేమెంట్ చేయటం, లేకపోతే ఈయన అకౌంట్ డెబిట్ అయిపోవటం, ఈయన అకౌంట్ అయిపోయినాక ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గొడవలకి కారణాలు, ఈ రీజన్స్ ఇవన్నీ చాలా చాలా మీకు అనుభవించి ఉన్నోళ్ళు ఉంటారు. సరే నేను కూడా చెప్తున్నా, కానీ జాగ్రత్త, అట్లేం లేదు. అట్లా అని మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు అనేది లేదు. మన క్రెడిట్ కార్డు అంటేనే అవసరాలకు తీర్చేది క్రెడిట్ కార్డు. మన ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడకపోతే ఇంకా క్రెడిట్ కార్డు ఎందుకులే అంటాం. కరెక్టే, అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ మనం కూడా చూడాలి. డిఫాల్ట్గా అయినాం అనుకోండి, లేదు మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఓకే. ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మీకు ఎప్పటి నుంచో క్రెడిట్ కార్డు ఉంది, యూజ్ చేసినా చేయకపోయినా దాన్ని క్లోజ్ చేయొద్దు. ఎందుకోసం అంటే మీకు గుడ్ విల్, బ్రాండ్, రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ ఉండాలి. అట్లా మనం క్రెడిట్ కార్డుని రద్దు చేసుకోకుండా రైట్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఒకసారి, ఏడాదికో 6 నెలలకు ఒకసారి మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఏంటిది అనేది మనం చెక్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే ఒకవేళ క్రెడిట్ స్కోర్లో ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, అక్కడ ఏం జరుగుతున్నాయో చూసుకొని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎప్పుడు కూడా మన క్రెడిట్ స్కోర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డుని వాడుకోవటం అనేది ఉత్తమం. దాని లాభాలు ఎంత ఉన్నాయో మనం ఉపయోగించుకోకపోతే దాంతో వచ్చే నష్టాలు కూడా అలానే ఉంటాయి. ఇది మీకంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా ఏమైనా ఉంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే వీళ్ళు చూసుకొని రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.